హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 'పెద్ది' మూవీ ట్రైలర్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నాకైతే ట్రైలర్ యావరేజ్‌గా అనిపించింది. ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ గారి బీజీఎం ట్రైలర్‌లో అంతగా బాలేదు. రామ్ చరణ్ గారి పెర్ఫార్మన్స్ పీక్స్‌లో ఉన్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. ముఖ్యంగా క్రికెటర్ టు పెహల్వాన్ ట్రాన్స్‌ఫర్మేషన్ షాట్స్ బావున్నాయి. ఇందులో రామ్ చరణ్ గారు క్రికెటర్‌గా, పెహల్వాన్‌గా, ఇంకా రన్నర్‌గా ట్రాన్స్‌ఫార్మ్ కాబోతున్నారు. ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ పార్ట్ జగపతి బాబు గారిది. తనే స్టోరీ డ్రివెన్ ఫోర్స్‌లా అనిపిస్తున్నారు. లైక్ విలేజ్‌లో అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్‌ని పెద్దవాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు గురించి స్టోరీలా ఉండబోతున్నట్టుంది. ఇందులో కూడా ఎలక్షన్స్, ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని హెరాస్మెంట్ చేయడం ఇలాంటివి ఉండబోతున్నట్టున్నాయి. పెద్ది ఎలా తన రైట్స్‌తో ఫైట్ చేస్తాడు, ఇంకా ఆ పెద్దవాళ్లను ఎలా ఎదుర్కొంటాడు అనేది స్టోరీ. రత్నవేలు గారి కెమెరా షాట్స్ అయితే చాలా బాగున్నాయి. కానీ ఏఆర్ రెహమాన్ గారి బీజీఎం అంతగా ఏం లేదు. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. హీరోయిన్ జాహ్నవి కపూర్ పెద్దింటి అమ్మాయి టైప్ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తున్నావు కాబట్టి పెద్దికి పడిపోయింది లాంటి రోలా అని డౌట్ వస్తుంది. ట్రైలర్‌లో శివాజీ కుమార్ గారు విలేజ్ హెడ్‌లా ఉన్నారు. మొత్తానికి ట్రైలర్ అయితే యావరేజ్‌గా అనిపించింది. లాస్ట్ షాట్ పెద్ది ఆన్ హిస్ ఫీట్ అని రన్నింగ్ మ్యారథాన్‌ని చూపిస్తారు. అంటే ఈ మూవీలో రామ్ చరణ్ గారి లెగ్‌కి ఏమన్నా అవుతుందా అనేది జూన్ 4న థియేటర్స్‌లోనే చూడాలి. మీరు ఈ ట్రైలర్ చూస్తే మీకెలా అనిపించిందని కింద కామెంట్స్‌లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.